People looking at the babe with the booty, making them go she's a hottie. ఎంత పొగరో చూడు, మనకంటే దానికి ఫేస్బుక్ ఎక్కువైంది. అసలు నీకెందుకంత నొప్పడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అది మన ఫ్రెండ్ గనక. ఫ్రెండ్ అంటే హెల్ప్ చేయాలమ్మా. రాంగ్ రూట్ లో వెళ్తే హెల్ప్ చేయనే నేను. లవ్ చేయటం రాంగ్ ఎలా అవుతుంది? లవ్ గురించి కాదు, అది వెళ్లే రూట్ గురించి చెప్తున్నా. అయినా ముక్కు మొహం తెలియనోడితో లవ్ ఏంటే? మొహం చూస్తే సరిపోతుందా? అన్నీ సరిపోతాయో లేదో పెళ్లికి ముందే చూసుకోవటం కుదరదు కదా. ఇంటర్నెట్ లో పరిచయాలు ఇంటర్ బీప్ కి దారి తీస్తాయి. 2 weeks మెసేజ్ చాటింగ్ అంట, లవ్ చేసుకుంటున్నారంట. నువ్వు 1 year రిలేషన్షిప్ లో ఉన్నావు కదే, పైగా వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఫైనల్ గా ఏం చేశాడు? ఎగ్జాక్ట్లీ, లాంగ్ రిలేషన్ కి దిక్కు లేదు, అలాంటిది 1 week లో లవ్ ఏంటో. ఏ ఇంతకాలం అయితే రైట్ అని ఎక్కడైనా ఉందా? ప్లానింగ్ బిజినెస్ కి అవసరం కానీ రిలేషన్షిప్ కి కాదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎవరితో అయినా అవ్వచ్చు. క్యాచ్. నా ఫ్యాంటసీ ఏంటో చెప్పనా? ఏంటో? ఓ పర్ఫెక్ట్ గాయ్ దొరకాలి, నేనంటే పడి చచ్చిపోయేలా ఉండాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమను చూసి నాకు పిచ్చెక్కిపోవాలి. ఇది అందరికీ ఉండే పిచ్చేగా, ఇందులో నీ ఫ్యాంటసీ ఏముంది? నన్ను ప్రేమించేవాడు నన్నుగా ప్రేమించాలి. నన్ను చూడకూడదు, కలవకూడదు. నా బ్యాక్గ్రౌండ్, నా స్టేటస్, నా పేరు ఏం తెలియకూడదు. ఏమీ తెలియకపోతే ఎందుకు ప్రేమిస్తాడే? నా మనసును చూసి. ఓ, ఇంటర్నెట్ రోజుల్లో ప్రేమ లేఖల సినిమాలేంటమ్మా? ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవటం ఇంపాసిబుల్. అందుకే ఫ్యాంటసీ అన్నాను. ఏయ్, నీ ఫోన్ ఇక్కడుందే. ఓ, ఇక్కడుందా? ఏదో మిస్డ్ కాల్ కూడా ఉంది. డాడ్ అనుకుంటా. నో, అన్నోన్ నెంబర్. ఎవరిదా నంబర్? కాల్ చేసి చూడు. హలో. యా, హూస్ దిస్? హలో హలో, ఎవరు? మీరెవరండి? అదే నేను అడుగుతున్నా, నేనెవరినండి? ఇస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ జోక్? జోకా? మీరు నవ్వుతున్నారా? నేను నవ్వుతున్నట్టు మీకు అనిపిస్తుందా? సీరియస్గా అడుగుతున్నా, నేనెవరు? నాన్సెన్స్. కట్ చేసేవే. అంతేలే, ఆల్రెడీ కట్ అయిపోయాం. మళ్ళీ కలుద్దామని ఫోన్ చేస్తే గుర్తుపట్టలేదు సరి కదా. కట్ చేయంటే కట్ చేసేయి. ఇంకా ఏంటి లేటు? ఎవరు బాస్ నువ్వు? బాస్ కాదు, క్లాస్. నీ క్లాస్ రూమ్ గుర్తు చేసుకో, నన్ను గుర్తుపట్టుకో. ఏ, వీడెవడో మన క్లాస్మేట్ అయి ఉంటాడే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్పా, కష్టపడి నంబర్ తెలుసుకొని కాల్ చేస్తాను, నువ్వే గుర్తుపట్టుకో. క్రాంతియా? ఓహ్, క్రాంతిగాడు గుర్తున్నాడా నీకు? యా. ఆ వరస్ట్ ఫెలో గుర్తున్నాడంటే నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఐ వాస్ సో రైట్. నువ్వు గుర్తుపడతావని నేనంటే మా మమ్మీ అస్సలు నమ్మలేదు తెలుసా. మీ మమ్మీ ఎవరు? మా డాడీ వైఫ్. ముందు గెస్ అయ్యా. వేణువా? వేణు, ఆ కుత్తేగాడు, ఆ పంది నాయన, నీకు వాడు గుర్తున్నాడా? మబ్బుగాలందరి పేర్లు చెప్పి నా పేరు చెప్పవా? చాల్సా? ఏ కాదు. కరెక్ట్. చాల్సా. నువ్వు కాదన్నావు కదా, అది కరెక్ట్. సుధీర్ కదా, కొంచెం వాయిస్ అలాగే ఉంది. హలో, సుధీరేనా? అర్థమైపోయింది. అదే అల్లరి, అదే ఏడిపించడం. నువ్వు అస్సలు మారలేదు తెలుసా. నేనేం చేశాను? నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నావు కాబట్టి. అయ్యో అదేం లేదు, ఒక హింట్ అట్లీస్ట్ ఇవ్వు. ఇక చాలు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రేపు మళ్ళీ కాల్ చేస్తా, గుర్తు పట్టావా సరే, లేదంటే ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ లేకపోతే బతకలేమా? బాయ్. నువ్వు ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎందుకు? పేరు గుర్తుపట్టం దానికి. అసలు ఎవడీడు? ట్రేస్ చేద్దాం. హలో, ఆ బుజ్జి నేను ఆఫీస్ లో ఉందని చెప్పు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. సరే కానీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అదేంటి, మన పెళ్ళి నెలే కదా అయింది, పుస్తకం నెల తెప్పించోటి.